ఎవడు ఏమని చెప్పిండు? నా నాయన తెలంగాణ తీసుకొచ్చినటువంటి మునగాడు అని చెప్పేసి అంటారు. ఎవడు చెప్పందుకొని కొడతా, చెప్పందుకొని కొడతా నేను. నీ అయ్యా తీసుకొస్తా లుచ్చానా కొడుక, ఏం తమచంటే చెప్తున్నామా అంటున్నాడు కదా. లుచ్చానా కొడుక, నువ్వు తెలంగాణ తీసుకొచ్చినావు. వాడు పార్టీ పెట్టి దయచేసి మీ ఛానల్ నుంచి చెప్తున్నా, దయచేసి ఇంకోసారి మీరు ఆ మాట కూడా అనద్దు. ఎందుకంటే ఎందుకు అని నేను చెప్తాను. వీడు వానయ్యా తెలంగాణ కోసం పార్టీ పెట్టలే, తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకుందామని పార్టీ పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ. ఇయలో తెలంగాణలో దొరలు నమ్మరు. వాస్తవానికి తెలంగాణ ప్రజలు ఎస్సీలను, ఎస్టీలు, బీసీలను అణిసివేసినటువంటి క్యాస్ట్ వెల్మలు దొరలు. కాబట్టి దొరలు నమ్మరని, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దొరలు నమ్మే పరిస్థితి లేదని వాళ్ళు ఏం చేశారు, తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో ఉన్నది కదా, తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడాలని కొట్లాడే శక్తి సామర్థ్యంతో ఉన్న తెలంగాణ ప్రజలు, ఈ ప్రజలకు తెలంగాణ సెంటిమెంట్ ఉన్నది, తెలంగాణ కోసం అంటేనే వీళ్ళు బయటకు వస్తారు అని చెప్పి ఇది 1969 నుంచి నడుస్తున్న ఉద్యమం. వీడు కేసీఆర్ గారు ఈ మొగోడు వచ్చినాకనే కాదు, కానీ ఈ మొగోడు ఏం చేసిండు, కేసీఆర్ అంటోడు టీడీపీ నుంచి వచ్చి టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని ఏమన్నా పోయినా ఉద్యమం పోరాడితే కాలే, ఏ జైలుకి పోయిండా వీడు, ఏడా అరెస్ట్ అయ్యిండా, ఎన్నిసార్లు దెబ్బతిన్నాడా తెలంగాణ కోసం వీడు, వీని అయ్య కానీ వీడు కానీ. ఖమ్మం జైల్లో ఉన్నాడు కదా. ఎవడు చెప్తేనే ఖమ్మం జైలు కాదు, అంతా ఎప్పుడు దీక్ష పట్టినప్పుడు ఎవడైనా మున్సిపాల్లో పనిచేసేటోళ్ళు కూడా జైలుకి పోయారు. నీకు తెలుస్తలేదు ముచ్చట, అటెండర్లు జైలుకి పోయారు. ఎవడు చెప్పనుకొని కొడతారు. అమరుని దొంగ దీక్ష పెట్టినోడు, దొంగ దీక్ష అమరుని దీక్ష అనేది నేను ఆడికి అత్తున్నా దయచేసి చెప్పని. టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణ కోసం నిజంగానే త్యాగం చేస్తే వీడు ఎన్నికల్లో పోటీ చేయొచ్చా? నాకు తెలంగాణ కావాలి, నేను పోటీ చేయను, నాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే ఈ రాష్ట్రంలో పోటీ చేస్తా, అప్పటిదాకా నేను పోటీ చేయనని గిట్ట ఖచ్చితంగా ఛాలెంజ్ చేసుకుని ఉన్నాడా కేసీఆర్? లేడు కదా. మరి వాడు ఎట్లా తెలంగాణ ఉద్యమకారుడు అవుతాడు? రెండవది, 2004లో తెలంగాణ కావాలని కొట్లాడుతుంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి వాళ్ళతో పొత్తు పెట్టుకొని నువ్వు 4 మంత్రి పదవులు తీసుకున్నావు ఆ రోజు. ఈ మొగోడు కేసీఆర్ అంటోడు కేంద్ర మంత్రి అయ్యిండు. నువ్వు ఇట్లా త్యాగమేది, నీది ఎట్లా త్యాగం? వీడు కేంద్ర మంత్రి అయ్యిండు, ఈ హరీష్ రావు గారు ఇక్కడ మంత్రి అయ్యిండు. వీళ్ళందరూ కాంగ్రెస్తోని, అంటే కాంగ్రెస్ దగ్గరికి పోయి కాంగ్రెస్ సోనియా గాంధీ కాళ్ళు మొక్కుతానే కదా ఇక్కడ రాష్ట్రంలో మంత్రి అయిన వీళ్ళు. 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఈ రాష్ట్రంలో. ఫస్ట్ అయితే 4, తర్వాత 8 మంది, తర్వాత 11 మంది. ఈ 11 మంది మొగోళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు, మా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి పోయి కాళ్ళు మొక్కితే అప్పుడు ఆయన పొత్తు పెట్టుకుంటాం జర మాకు 4 మంత్రి పదవులు ఇది మేము తెలంగాణ అడగము అంటే అప్పుడు మంత్రి పదవులు ఇచ్చారు. వీడు కేంద్ర మంత్రి, సోనియా గాంధీ కాళ్ళు మొక్కితే కేంద్ర మంత్రి అయ్యిండు. కాంగ్రెస్ పార్టీ కాళ్ళు మొక్కింది మీకు జీవితం గడిచిందారా? తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావును చంద్రబాబు కాళ్ళు మొక్కితే మీరు మీ అయ్యే పదవులు లేడు, పదవులు వచ్చినాయి. కాళ్ళు మొక్కితేనే ఎమ్మెల్యే అయినరా? కేటీఆర్ నువ్వు గుర్తుపెట్టుకో, రే లుచ్చకుండా కొడుక, ఇది మీ చరిత్ర. మీ చరిత్ర అంటే ఏంద్ర చరిత్ర? చంద్రబాబు నాయుడు కన్నా ముందుకు ఎన్టీ రామారావు దగ్గర కాళ్ళు మొక్కితేనే ఎమ్మెల్యే అయ్యిండు, చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి కాళ్ళు మొక్కితేనే ఎమ్మెల్యే అయ్యిండు, డిప్యూటీ స్పీకర్ అయ్యిండు. అరే లుచ్చానా కొడుక, ఇది తెలుసుకోకపోతే ఏంద్ర చరిత్ర? తర్వాత మీ అయ్యకు అసలు చరిత్ర దుబాయ్ ఫైరోగులు. అప్పుడే తెలంగాణలో దళితులను, బీసీలను దుబాయ్ ఫైరవు ఎత్తారని ఒక్కొక్కరి దగ్గర 5,000, 10,000 జమ చేసి మొత్తం 100 మందికి మోసం చేస్తే వాళ్ళ 100 మంది రోడ్ల మీద పడి అప్పుల పాలైన ఆ కాలంలో 40 ఏళ్ళ కిందట. అంటే లుచ్చన కొడుకు ఇది మీ అయ్య చరిత్ర. ఇక మీ అయ్యగా పొద్దుగాల నుంచి మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా దాగంది మనసు పట్టది. గుడుమ్మ కానుంచెలు తాగిండు, శరాబు కానుంచెలు తాగిండు, ఇప్పుడు రాయల్ స్టాక్ కానుంచెలు తాగిండు, బెండర్స్పేట కానుంచెలు తాగిండు. ఇగో ఇది మీ అయ్య చరిత్రరా. ఇక మీ అయ్యకు ఏం చరిత్ర నాకు తెలియదు. రెండవది, 2004లో పొత్తు పెట్టుకుంటున్నాడు, 2009లో ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు? టీడీపీ చంద్రబాబు నాయుడు గారితో. ఏ ఆంధ్రగా మాకు తెలంగాణ కావాలని చెప్పినోడు, ఆంధ్రలో తడిమేయాలని చెప్పినోడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆయన కాళ్ళు ముక్కి మీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పొత్తు విడనాడి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి ఆయనతో పొత్తు పెట్టుకున్నాడు. ఇదారా మీ త్యాగం? అరే మీ త్యాగం అంటే ఇదారా?
ఓ దిక్కేమో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటావు, ఓ దిక్కేమో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుంటావు. మళ్ళీ పొత్తు పెట్టుకొని దాంట్లో ఓడిపించారు. మళ్ళీ గదే 11 సీట్లు వచ్చింది. వచ్చిన తర్వాత ఏంది, రాజీనామాలు చేసుడు, మళ్ళీ పోటీ చేసుడు. పోనీ రాజీనామా చేసుడు రాగినరా, తెలంగాణ ఇచ్చేదాకా మేము పోటీ చేయమని చెప్పిండ్రా. త్యాగం అంటే ఏది? ఏం త్యాగం? త్యాగం అంటే ఏంది? రాజీనామాలు చేసినాం కదా మేము, రాజీనామాలు చేసి పోటీ చేయకుండా ఉండాలి. రాజీనామాలు చేసి పోటీ చేయకుండా ఉండాలి. తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర కాళ్ళు మొక్కి మళ్ళీ 11 సీట్లు గెలుచుకుంటు. ఇది త్యాగమా? అరే లుచ్చానా కొడుక, త్యాగం అంటే దేశం కోసం త్యాగం చేసింది గాంధీ గారు, నెహ్రూ గారి కుటుంబం, దాన్ని త్యాగం అంటారు. పొట్టి శ్రీరాములు, జయాంధ్ర పొట్టి శ్రీరాములు 40 రోజులు దీక్ష చేసిండు, దాన్ని త్యాగం అంటారు. ఆ రాష్ట్రం కోసం చనిపోయిండు పొట్టి శ్రీరాములు, దాన్ని త్యాగం అంటారు. త్యాగం అంటే ఏందిరా? ఒరే లుచ్చానా కొడుక, త్యాగం అంటే ఏంది? ఇది మీ త్యాగమా? తెలంగాణ సెంటిమెంట్తోని కేటీఆర్ గాడేమో టూరిజం వాళ్ళను, ఏది ప్రైవేట్ బస్సులను, టూరిజం వాళ్ళను, మెడికల్ కాలేజీలలో మొత్తం ఆంధ్ర వాళ్ళని బెదిరించుకుంటూ వాడు తెలంగాణ సెంటిమెంట్ ఉద్యమం నడుస్తున్నప్పుడు వాడు పైసలు వసూలు చేశాడు. వీడు హరీష్ రావు వాడు, వీడు కొంతమంది కాంట్రాక్టర్ను, తెలంగాణ వాళ్ళను, ఇండస్ట్రీ వాళ్ళని బెదిరించుకుంటూ వాడు పైసలు వసూలు చేశాడు. ఇక మీ కేసీఆర్ ఏమో రామోజీరావు లాంటి వాళ్ళను, లగడపాటి వాళ్ళ లాంటి వాళ్ళను మొత్తం ఆంధ్ర బడాబాబుల దగ్గర నుంచి 10 కోట్లు 20 కోట్లు తెప్పించి బహిరంగ సభలు పెట్టిండు తెలంగాణలో. ఏంద్రా మీ చరిత్ర? అసలు నాకు అర్థం కాదు. ఇదిగా మీ చరిత్ర? అరే లుచ్చారా కొడుకులో మీ చరిత్ర నాకు తెలియదా? ఏంద్రా మీ చరిత్ర? ఇక దాంతో 2009 నుంచి 2014 దాకా కేసీఆర్ గారు ఎంపీ కదా. కేసీఆర్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీగా ఉన్నాడు. కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నాడు కదా. కేసీఆర్ గారు ఎంపీగా ఉండి ఎప్పుడైనా పార్లమెంట్కి వేయండా? పార్లమెంట్లో 2009 నుంచి మీరు రికార్డు చూడండి, మీరు దయచేసి రికార్డు చూడండి. 2009 నుంచి 14 దాకా ఎప్పుడన్నా పార్లమెంట్లో మాట్లాడిండా తెలంగాణ గురించి? పోనీ పార్లమెంట్కి వేయండా? కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొచ్చిందా? ఎస్, 4 కోట్ల ప్రజలు, మీడియా, 4 కోట్ల ప్రజలు, మీడియాకి ఇప్పటికి కూడా మొక్కాలే. మీడియా మొత్తం తెలంగాణ ప్రజల ఉద్యమం చేస్తున్న రోడ్ల మీదకి వచ్చిర్రు, కూలీ చేసుకుంటాడు, రైతులు, ప్రజలు రోడ్ల మీదకి వచ్చిర్రు అని చెప్పి మీడియా ద్వారా చూపిస్తే కేంద్రానికి ముట్టింది. అగో దాంతో తెలంగాణ వచ్చింది. ఇంకోటి 1200 మంది బిడ్డలు, శ్రీకాంతాచార్యులు సహా 1200 మంది బిడ్డలు చనిపోతే సోనియా గాంధీ అమ్మకు తెలిసి 1200 మంది బిడ్డలు చనిపోయినరా తెలంగాణ కోసం అని చెప్పి చలించిపోయి ఏడిసి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అమ్మ. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. అరే మాట్లాడే ముందు ఇయ్యాలో సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇస్తే ఏమన్నా మీ అయ్య ప్రాణత్యాగం చేసినట్టు, లేకుంటే కేటీఆర్ గారు ప్రాణత్యాగం చేసినట్టు, హరీష్ రావు గారు ప్రాణత్యాగం చేసినట్టు, లేకుంటే వాళ్ళ కుటుంబంలో కూడా చచ్చినట్టు మేము త్యాగం చేసినాం తెలంగాణ వచ్చిందంటే ఎక్కడరా? ఏం తెలంగాణ భూషుడికే? మాట్లాడే ముందు మీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది, మీ చరిత్ర మొత్తం నా చేతిలో ఉంది అని అంటున్నా. చెప్పండి, మీరు దమ్ముంటే ప్రజల కత్తరా, ప్రజాకోర్టు పెడతారా? ఉద్యమకారుల మందరం మొత్తం మా ముఖ్యమంత్రి గారు ఏంద్ర వచ్చేది? మా ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారికి కొన్ని విలువలు ఉన్నాయి, మా ముఖ్యమంత్రి గారు అవసరం లేదు, మేము వస్తాం. ప్రజాకోర్టు పెట్టండి, తెలంగాణ ఎవరు తెచ్చిండో చూద్దాం, చర్చ పెడదాం. 2009 నుంచి 2014 దాకా నిరంతరంగా కొట్లాడి తెలంగాణ తెచ్చింది 4 కోట్ల మంది ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు, ప్రజా సంఘాలు, మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, మీడియా అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారు ప్రాణత్యాగం చేయలే, కేటీఆర్ అంటూ ప్రాణత్యాగం చేయలేదు, ఇటు హరీష్ రావు ప్రాణత్యాగం చేయలేదు. వీళ్ళు ఈ రాష్ట్రం కోసం ఇక్కడ మొత్తం ఉపాసం ఉండి తెలంగాణ వేలే కోట్ల రూపాయలు సంపాదించారు. తెలంగాణ రాకముందు కోట్లు సంపాదిస్తే తెలంగాణ వచ్చినాక 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం సంపాదించింది. కేటీఆర్ గారికి మాట్లాడే అర్హత లేదు మా ముఖ్యమంత్రి గారు. ఏమన్నా మా ముఖ్యమంత్రి తాగబోతారా? మరి మా ముఖ్యమంత్రి గారు నీ లెక్క వేసిండారా? మా ముఖ్యమంత్రి గారికి జడ్పీటీసీ అయ్యిండు, ఎమ్మెల్సీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, ఎంపీ అయ్యిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. కష్టపడ్డాడు, ప్రజలతో కలిసి ఉద్యమం చేసాడు, కష్టపడ్డాడు. మీ లెక్క ఫామ్ హౌజులు పెట్టుకొని ఫామ్ హౌజులలో వండలే, గెస్ట్ హౌజులు కట్టుకోలే, ఇప్పుడు ఇండ్లు కట్టుకోలే. ముఖ్యమంత్రి అయినాక ఇండ్లు కట్టుకొని పెద్ద లగ్జరీ జీవితం గడుపుతలేడు. అది గుర్తుపెట్టుకోలే. కేటీఆర్ అంటాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే
మాటలు మాట్లాడినాం అనుకో నీ ఇంటి మీద దాడి చేస్తా, గుర్తుపెట్టుకో. తెలంగాణ ఉద్యమకాలను తీసుకొని వచ్చి నీ ఇంటి మీద దాడి చేస్తా. నువ్వు మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు మాట్లాడే ముందు నువ్వు సంపాదించిన 3 లక్షల కోట్లు 30,000 ఎకరాల భూమి ఈ తెలంగాణలో ఉన్నట్టు ఉద్యమకారులకు ప్రజలకు వంచినాక నువ్వు మాట్లాడు, అప్పుడు నీకు అర్హత ఉంటుంది.